ఎన్నో సంవత్సరాల క్రితం ఒక అడవిలో ఒక మహర్షి నివసించేవాడు. ఆ మహర్షి పేరు మృకండు. ఆయన భార్య పేరు మరుద్వతి. వాళ్ళు ఎంతో ధర్మపరులు, దేవుడు మీద ఎంతో భక్తి ఉన్నవారు. కాని వారి హృదయంలో ఒక పెద్ద బాధ ఉంది. వారికి పిల్లలు లేరు. స్వామి, మన జీవితమంతా దేవుడి సేవలో గడుస్తోంది. కానీ ఒక బిడ్డ కూడా లేకపోవడం నా మనసును చాలా బాధ పెట్టుతోంది. మన భక్తిని ఎప్పటికైనా గుర్తిస్తాడు. మనము శివుని ప్రార్థిద్దాం. ఆ తర్వాత ఆ దంపతులు ఎన్నో సంవత్సరాలు కఠిన తపస్సు చేశారు. చివరికి వారి భక్తికి సంతోషించిన శివుడు వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. అనంత శక్తి ప్రవాహం, అద్భుత లీలల వైభవం, దివి నుండి భువికి దైవ ఆగమనం, దివి నుండి భువికి దైవ ఆగమనం. మృకండ మహర్షి, నీ తపస్సు నన్ను సంతోషపరిచింది. నేను నీకు ఒక వరమిస్తాను. కానీ నీకొక ఎంపిక ఉంది. నీకొక కుమారుడు పుడతాడు. కాని 2 అవకాశాలున్నాయి. ఒకటి, చాలా తెలివైన మహాభక్తిగల కుమారుడు. కాని అతను 16 సంవత్సరాలు మాత్రమే జీవిస్తాడు. స్వామి, 16 సంవత్సరాలేనా? లేదా సాధారణ బుద్ధిగల కుమారుడు. కాని చాలా సంవత్సరాలు బ్రతుకుతాడు. ఇప్పుడు నిర్ణయం నీది. ప్రభూ, జీవితం ఎంతకాలం ఉంటుందో కంటే ఆ జీవితం ఎంత గొప్పగా ఉంటుందో ముఖ్యం. నాకు భక్తిగల కుమారుడే కావాలి. తదాస్తు. కొన్ని నెలల తర్వాత ఆ దంపతుల ఇంట ఒక అందమైన బిడ్డ జన్మించాడు. ఆ బిడ్డకు పేరు పెట్టారు మార్కండేయుడు. చిన్నప్పటినుంచే మార్కండేయుడు చాలా తెలివైనవాడు. అంతకన్నా ముఖ్యంగా అతను గొప్ప శివభక్తుడు. ప్రతిరోజూ ఉదయం మార్కండేయుడు శివాలయం దగ్గరకు వెళ్ళి శివలింగం ముందు కూర్చునేవాడు. అతను గంటల పాటు ధ్యానం చేసేవాడు. అతని భక్తి చూసి గ్రామంలోని అందరూ ఆశ్చర్యపోయేవారు. కాని అతని తల్లిదండ్రుల హృదయంలో ఒక భయం మాత్రం పెరుగుతూ వచ్చింది. స్వామి, మన కుమారుడు మనతో ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంటాడా? ఈ ఆలోచన కూడా నేను భరించలేకపోతున్నాను. మన కుమారుడు సాధారణ బాలుడు కాదు. అతను శివుని భక్తుడు. శివుడు అతన్ని తప్పకుండా కాపాడతాడు. చివరికి ఆ రోజొచ్చింది. మార్కండేయుడి 16వ పుట్టినరోజు. ఆ రోజు అతని తల్లిదండ్రులు బాధతో ఏడుస్తున్నారు. కాని మార్కండేయుడు మాత్రం ప్రశాంతంగా ఉన్నాడు. అమ్మా, నాన్న, మీరెందుకు బాధపడుతున్నారు? నా జీవితం శివుడి చేతుల్లో ఉంది. ఆయన ఎప్పుడూ తప్పు చేయడు. ఆ సమయంలో మరణదేవుడు యమ అక్కడికి వచ్చాడు. మార్కండేయ, నీ జీవిత సమయం పూర్తయింది. ఇప్పుడు నువ్వు నాతో రావాలి. మార్కండేయుడు భయపడలేదు. అతను వెంటనే శివలింగాన్ని గట్టిగా పట్టుకున్నాడు. ఓ మహాదేవా, మీ భక్తుడిని కాపాడండి. యముడు తన పాశాన్ని విసిరాడు. ఆ పాశం మార్కండేయుడిని మాత్రమే కాదు, శివలింగాన్ని కూడా చుట్టుకుంది. ఆ క్షణంలో భూమి కంపించింది. శివలింగం నుండి ఒక మహా వెలుగు వెలిగింది. ఆ వెలుగు మధ్య నుండి ఉగ్ర రూపంలో శివుడు బయటకు వచ్చాడు. యమా, నా భక్తుడిని తాకే ధైర్యం నీకు ఎలా వచ్చింది? ప్రభు, నేను నా కర్తవ్యాన్ని చేస్తున్నాను. నా భక్తుడిని కాపాడటం నా కర్తవ్యం అని చెప్పి శివుడు యముడిని బలంగా తన్నాడు. ఆ రోజు మరణదేవుడే ఓడిపోయాడు. అలా 16 సంవత్సరాలు మాత్రమే జీవించాల్సిన మార్కండేయుడు అమరుడయ్యాడు.
ఈ కథ మనకొక గొప్ప విషయం చెబుతుంది. నిజమైన భక్తి ఉంటే దేవుడు మరణాన్ని కూడా జయింపజేస్తాడు.